శ్రీ గురుభ్యో నమః. ప్రేమ, ద్వేషం. అసలు ఈ ద్వంద్వ ప్రపంచంలో ప్రేమ ఎక్కడుంది? ప్రేమే లేనప్పుడు ప్రేమికులు ఎక్కడి నుండి వచ్చారు? ప్రేమ ఉంటే ద్వేషము ఉంటుంది. ద్వేషాన్ని వ్యతిరేక పదంగా కలిగిన ప్రేమ ప్రేమే కాదు, ఆ ప్రేమ మారువేషంలో ఉన్న ద్వేషమే. చాలామందికి ఈ ప్రపంచంలో ప్రేమ అనేది ఒక మ్యూచువల్ బెనిఫిట్ స్కీమ్ అంటారు సద్గురు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటాడు కార్ల్ మార్క్స్. ప్రేమ అనగానే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు గుర్తొచ్చినంత కాలం వారికి ప్రేమ అంటే ఏంటో తెలియనట్లే. కామం శారీరకమైనది, అభిమానం మానసికమైనది, ప్రేమ ఆధ్యాత్మికమైనది. వ్యక్తి అంటే లిమిటెడ్, దేవుడు అంటే అన్లిమిటెడ్. దేవుణ్ణి ప్రేమించడం అంటే మొత్తాన్ని ప్రేమించడం. వ్యక్తి ప్రేమ కాలానికి పరిమితమై ఉంటుంది, ఇది ఎప్పటికైనా ఖాళీ అయిపోతుంది. నీ ప్రేమ అనంతమైనప్పుడు ఐ లవ్ యూ అని ఎవరికీ చెప్పలేవు. ప్రేమకు అర్థం తెలియని వాడే ఐ లవ్ యూ అంటాడు. అనంతమైనది ఎప్పుడూ శాశ్వతమై ఉంటుంది. ఒక వ్యక్తి వరకే లేదా ఒక ప్రాంతం వరకే పరిమితమైన ప్రేమ స్వార్థపూరితమైనది. మొత్తపు ప్రపంచం నీ కౌగిలిలోకి వచ్చినప్పుడు నీవు మహాత్ముడవు. ఆ మహా ఆత్మకు ఎల్లలు లేవు. అందరిలోకి, అన్నిటిలోకి తనను తాను విస్తరింపచేసుకుని ఏకత్వానుభూతిని పొందటానికి ఉపయోగపడే ఓ దివ్యమైన వాహనం ప్రేమ. మన అవసరాలను తీర్చిన వ్యక్తుల పట్ల ఉండేది కాసింత కృతజ్ఞత, తత్ఫలితంగా కలిగేది అభిమానం, అంతే. కానీ అదంతా ప్రేమ అని భ్రమపడతాం. లౌకిక విషయాల్లో అస్సలు వాడకూడని పదం ప్రేమ. చివరికి తల్లి ప్రేమ కూడా బలహీనతే అంటారు గురువుగారు. తల్లి ప్రేమే బలహీనత అన్నాక ఇక మిగతా ప్రేమల సంగతి చెప్పనేలా? ప్రేమించకుండా ఉండలేకపోవడం అనేది వ్యక్తికున్న బలహీనత. విశ్వాసంగా ఉండలేకపోవడం అనేది కుక్కకున్న బలహీనత. దానం చేయకుండా ఉండలేకపోవడం అనేది కర్ణుడికున్న బలహీనత. కానీ లోకంలో తల్లి ప్రేమ, కుక్క విశ్వాసం, కర్ణుడి దానం ఇవన్నీ గొప్ప విషయాలుగా చరిత్రకెక్కాయి. లౌకిక ప్రేమను ప్రేమే అనుకున్నా అందులో నాకు తెలిసినంత వరకు గొప్ప ప్రేమగా అనిపించింది అష్టపదులను రచించిన భక్త జయదేవుని భార్యదే ప్రేమంటే. జయదేవుడు మరణించాడు అన్ని పరీక్ష నిమిత్తంగా చెప్పిన తప్పుడు వార్త చెవిన పడగానే జయదేవుని భార్య కుప్పకూలి మరణించింది. లౌకిక ప్రేమకు ఇంతకంటే గొప్ప నిర్వచనం నాకు కనబడలేదు. జయదేవుని భార్య మాటలు లేకుండా నిశ్శబ్ద నిర్వచనం ఇచ్చినట్లెంది ప్రేమకు. బంధం ఉన్న ప్రేమ బలహీనత, బంధం లేని ప్రేమ భక్తి. మనము ప్రేమిస్తాము, దేవుడు ప్రేమిస్తాడు. తేడా ఏమంటే మన ప్రేమలో బంధం ఉంటుంది, భగవంతుని ప్రేమలో బంధం ఉండదు. తన తల్లిగారు ప్రాణం విడవగానే భోంచేద్దాం పదండి అన్నారు భగవానులు. ఏడుపులు లేవు, పెడబొబ్బలు లేవు. అలా అని రమణులకు ప్రేమ లేదని అనగలమా? దేవుణ్ణి ప్రేమించడంలో అంతర్భాగంగా నీ తల్లిదండ్రులను, నీ భార్యాబిడ్డలను ప్రేమించాలే తప్ప ఆ ప్రేమ వ్యక్తులకు పరిమితమై ఓ బలహీనతగా ఉండకూడదు. తల్లి బిడ్డల ప్రేమ యశోదాకృష్ణుల ప్రేమగా తోచినప్పుడు అదంతా పవిత్రమే అవుతుంది, అదంతా భక్తే అవుతుంది, అదంతా ఉపాసనే అవుతుంది. అందరిలో దేవుణ్ణి చూడడం రూపభక్తి, దేవుడిలో అందరినీ చూడడం అరూపభక్తి. ప్రేమంటే ఏ ఒక్కరికో ప్రాముఖ్యత ఇవ్వడం కాదు, ఏ ఒక్కరి ఎడల ప్రత్యేకత కలిగి ఉండడం కాదు. ప్రేమంటే సంపూర్ణ ఉనికి, ప్రేమంటే స్వరూప దర్శనం. ప్రేమిస్తే అందరినీ ప్రేమించు, లేదంటే ఎవరినీ ప్రేమించకు. రెండూ సమమే, రెండూ సుఖమే.